విశాఖపట్నం ఏంటంటే కొంచెం ఎక్కువ కాస్మోపాలిటన్. ఇక్కడ ఎక్కువ మంది ఇంటెలెక్చువల్స్, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. కంపేర్డ్ టు మిగతా పార్లమెంట్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం ఇంకా లోతు లోపలికి వెళ్ళి ఇంటెలెక్చువల్గా మాట్లాడినా వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంది. బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు అర్బన్ స్లమ్స్ ఆర్ రూరల్ ఏరియాస్, అక్కడ నేను మరి టెక్నికల్గా మాట్లాడితే కొందరికి అది ఎక్కకపోవచ్చు. సో నాకు అది ఛాలెంజ్. బికాజ్ నేను ఇంకోవైపు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎడ్యుకేషనిస్ట్గా కూడా నాకేంటంటే నేను లోతుకు వెళ్ళడం నాకు ఇష్టం. ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇట్స్ గుడ్, ఇట్స్ లెర్నింగ్ కదా, ఇవి కాన్స్టెంట్లీ లెర్నింగ్. బాగుంది, బాగా జరుగుతుంది. కానీ మీ ఇంటర్వ్యూలు ఇప్పటివరకు నేను చాలా చూశాను. ప్రతి ఇంటర్వ్యూలో కూడా చాలా సెటిల్గా, చాలా మచ్యూర్డ్గా, వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఎనఫ్ నాలెడ్జ్ అనే పాయింట్లో ఎక్కడ ఆవేశాలకి తావివ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఇది ఎలా నేర్చుకున్నారు మీరు? తెలీదు. అంటే నేను ఒకటి నాకు అసలు అంత భయము లేకపోతే అంత ఆశ లేదు. బికాజ్ అదృష్టవంతుడిని ఈ కుటుంబంలో పుట్టడం, నాకు ఈ అవకాశాలు చిన్నప్పటి నుంచి రావడం. సో దేని మీద నాకు అంత వ్యామోహం లేదు. డబ్బు, పవరు, ఫేము. ఐ ఎంజాయ్ ఫేమ్. అంటే 10 మంది గుర్తుపట్టి నేను మంచిగా చేస్తానని చెప్తే నాకు ఇష్టమే. కానీ దానికి బానిసగా అవ్వడం నాకు ఇష్టం లేదు. అంటే ఫేమ్ నన్ను డిక్టేట్ చేయకూడదు. సో నేను దాంట్లో కొంతవరకు కంట్రోల్లో ఉండాలి. మనకి ఫేమ్ ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. పవర్ ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అవన్నీ అప్స్ అండ్ డౌన్స్ మా ఫ్యామిలీ ద్వారా చూశాను కాబట్టి బ్యాలెన్స్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ అనేది ఓవర్ టైం నేర్చుకున్నట్టున్నాను. ప్లస్ అవతల వైపు కొందరికి చాలా కోపాలు వస్తాయి. మనం కూడా కోపంగా మాట్లాడితే అది ఇంకా ఎస్కలేట్ అవుతుంది. సో నాకు డీఎస్కలేట్ చేయడం ఇష్టం. అంటే తగ్గించడం ఇష్టం, గొడవ పెంచుకోవడం ఇష్టం లేదు. అంటే ఇప్పుడున్న బూత్ రాజకీయాల్లాగా నేను మాట్లాడను, చాలా డీసెంట్గానే నా వేలో నేను వెళ్తానంటున్నారా? అటాక్ చేస్తాము. ఎట్లా చేస్తామంటే ప్రభుత్వ వైఫల్యాలని పాయింట్అవుట్ చేసి చూపిస్తాము, వాళ్ళు చేసే అన్యాయాలని మాడతాం. కానీ వ్యక్తిగతంగా ఒకరిని దూషించి లేకపోతే ఒకరి మీద క్యారికేచర్ చేసి తిట్టడము, ఇది ఎక్కడికి మంచి దారి చూపించదు. ఎందుకంటే మనం తిడితే వాళ్ళు తిడతారు, దానికి ఇంకా అంతు లేదు. అండ్ దాంట్లో నేను వాళ్ళతో కంపీట్ చేయలేను. కానీ మీ గురించి తెలుసుకున్నప్పుడు ఇద్దరు లెజెండ్స్ తాతగారులు మధ్యలో మీరు 2019లో మీరు ఓడిపోయినప్పుడు ఈ విశ్లేషణ చేసుకున్నారా? ఎందుకు ఇలా జరిగి ఉంటుంది, అది ఇప్పుడు రెక్టిఫై చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే చేసామండి. ఆర్గనైజేషన్ వరకు లాస్ట్ టైం అది పెద్ద ఆర్గనైజేషన్ లేదు. ప్రత్యక్ష రాజకీయానికి వచ్చి అప్పటికే 6-7 నెలలు అవుతుంది. ఎవరు ఏంటి, ఎట్లాంటి వాళ్ళు, ఎవరిని ఎంత నమ్మచ్చు అనేది కూడా నాకు తక్కువ. అండ్ ఎక్కువ మూర్తి గారి టీము, ఆయన పరిచయాలు అండ్ గత అనుభవాలతో చేయడమే తప్ప నాకంటూ ఒక వ్యూహం అంత బలంగా లేదు. అందుకే నేను 19లో ఎక్కువ కష్టపడ్డాను బాగా. నాకు మార్చ్ 19 టికెట్ ఇస్తే ఆ 20 రోజులు ఏప్రిల్ 11 దాకా జస్ట్ పిచ్చోడ్లాగా తిరిగాను. జస్ట్ 3.5 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీడే. అట్లాగే కష్టపడ్డా మార్నింగ్ టు నైట్. సో దానివల్ల ఏంటంటే కష్టపడుతున్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు, మంచి యువకుడు అనేది కొంతవరకు అభిప్రాయం ఇక్కడ సృష్టించగలిగానని నాకు అనిపించింది. ఎలక్షన్స్కి వచ్చేసరికి ద మెనీ ఆస్పెక్ట్స్. మనం ఒక్కరి కష్టం సరిపోదు, మనకు ఒక టీం ఉండాలి, ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత వాళ్ళు సరిగ్గా వహించాలి. అంతేకాకుండా మనకు ఒక వ్యూహం కూడా ఉండాలి. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఏంటి మన వ్యూహం, ఎట్లా వెళ్తాము. కొంతవరకు 6-7 నెలలు మా ఎమ్మెల్యే అభ్యర్థులతో సేల్ అయ్యాను కాబట్టి కొంతవరకు ఉండింది. కానీ దాన్ని అమలు చేయడానికి టైం ఉండలేదు. సో ఈసారి ఆ ఎన్ని ఇబ్బందులుగా నేను భావించట్లేదు. కొన్ని ఇబ్బందులు ఏంటంటే నేను గెలవడానికి ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అది కొన్ని విషయాల్లో నేను అంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా లేను. అంటే నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు. నేను నమ్మని విషయం నేను బలంగా చెప్పలేను. అండ్ నాకు కుల రాజకీయాలు అంటే ఇష్టం లేదు. బట్ అలా అని ప్రతి కులానికి వాళ్ళ వృత్తి ప్రకారం, వాళ్ళ పరిస్థితి ప్రకారం కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని మనం పరిష్కరించాలి. అంతవరకు నేను జవాబిస్తాను తప్ప ఈ కులం అంటే నాకు ఇష్టము, ఈ కులం నాతో దగ్గరగా ఉంటారు, ఇట్లా నాకు గ్రూప్స్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎక్కువ వరకు ఏంటి అంటే వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించి టుమారో కాస్ట్ ఫ్రీ సొసైటీ అంటే అందరూ సమకాలికులుగా సృష్టించే ఆలోచన. అంటే ప్రత్యేకంగా వెనుకబడి ఉన్న వాళ్ళని ఇంకా అందరికీ ఈక్వల్ ఫుటింగ్, ఈక్వల్ అవకాశాలు సృష్టించాలనేది ఆలోచన. సో ఇట్లా నేను ఒక స్పీచ్కి వెళ్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇట్లా చెప్పండి, ఇలా చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. నేను కొంతవరకు అది వినొచ్చు, కానీ ఎక్కువ వరకు వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నేను చెప్తే మరి నేనెందుకు వెళ్ళినట్టు. నాకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా. అండ్ అందరిలాగా నేను చేస్తే నేను ఎందుకు ఉండాలి రాజకీయంలో. ఇక్కడ ఏదో మార్పు చేద్దామని వచ్చాను. సో
కొంతవరకు విందాము, వాళ్ళ బాధలకి రెస్పాండ్ చేద్దాము, కానీ మన ఆలోచనలు కూడా చెప్దాం అనేది ఆ దారిలో వెళ్తూ ఉంటాను. దాంతో ఇబ్బంది ఏంటంటే కొందరికి అది కనెక్ట్ అవ్వచ్చు, కొందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొందరికి వెళ్ళి నేను ఏదో మాడితే మేము అడిగింది ఏంటి, దీన్ని మాడేది ఏంటి, ఎందుకు ఇవన్నీ మాడుతున్నాడు, మాకు అన్నీ వద్దు, మాకు ఇదే కావాలి, ఇదే ఇవ్వండి ఫస్ట్ అని కొందరు ఆలోచిస్తారు. ఆ ఇబ్బందులు నాకు ఇప్పుడు కూడా ఉంటాయి. అది పూర్తిగా పోగొట్టుకోలేను. రైట్. అంటే మీరు వెళ్ళిన డెప్త్కి అవతల వాళ్ళు అంత డెప్త్కి రాలేకపోవచ్చు కూడా, అంటే ఇష్టం కూడా ఉండకపోవచ్చు. దట్స్ ఆల్సో దేర్. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక సెక్షన్కి వెళ్ళి నాకు ఇక్కడ ఇది కట్టండి అంటారు. నేను దానికన్నా ఒక 2-3 అడుగులు ముందు ఆలోచించి ఇది కడితే ఒక 5 ఏళ్ళు మీకు ఎట్లా ఉంటుంది, 10 ఏళ్ళు అట్లా ఉంటుంది, ఆ 10 ఏళ్ళు ఫేస్ చేసే సమస్యలు ఇప్పుడే నేను పరిష్కరిస్తే ఇంకో విధంగా వెళ్ళొచ్చు కదా అంటే అవన్నీ మాకు వద్దు, ఇది కావాలి ఫస్ట్ అంటారు. సో దీంట్లో ఉంటాయి ఇబ్బందులు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం వాళ్ళకి కొంచెం కష్టమైనప్పటికీ, ప్లస్ వాళ్ళ పాయింట్కి మీరు దిగి వాళ్ళని కన్విన్స్ చేసుకుని ఆ పని సక్సెస్ఫుల్గా చేయడం కూడా, అంటే దీంట్లో అదే బ్యాలెన్స్ అండి. బ్యాలెన్స్ నేను గత ఇంటర్వ్యూస్లో కూడా కొన్నిసార్లు చెప్పాను. దట్ నేను మొదట్లో వచ్చినప్పుడు నేను చాలా ట్రాన్స్ఫర్మేషన్ చేసేద్దాం, మార్పులు చేసేద్దాం అని ఎంటర్ అయ్యా. కానీ లాస్ట్ 5.5 సంవత్సరాలు నేర్చుకున్నది ఏంటంటే మార్పు మనం కొంతవరకు చేయొచ్చు, బట్ చాలా వరకు మనం రిప్రజెంటేటివ్ పాలిటిక్స్లో వెళ్ళాలి. ఏంటంటే ఫస్ట్ వాళ్ళ బాధలు వినాలి, వాళ్ళ బాధల్ని మనం పరిష్కరించాలి. మనం వాళ్ళకి లేని బాధని మనం పరిష్కరిస్తా అంటే వాళ్ళకి అది అంత సింక్ అవ్వదు. అండ్ దట్ నాకు అదొక లెసన్ కాన్స్టెంట్లీ నేర్చుకుంటూ ఉంటాను. అంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అని తెలుసు అందరికి, బట్ ఎక్కువ మీ ఎడ్యుకేషన్ అంతా యూఎస్లోనే జరిగిందని విన్నానంటే, ఇస్ ఇట్ రైట్? కాలేజ్ నుంచి 12th క్లాస్ దాకా ఇక్కడే, కాలేజ్ MBA 2 యూఎస్లో చదివాను. నేను ఇంజనీరింగ్ యూఎస్లో చదివాను, MA ఎడ్యుకేషన్ కూడా యూఎస్లో చదివాను. అంటే వై పాలిటిక్స్ అంటే మీ అంతటా మీకు ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా, లేకపోతే ఎవరైనా ప్రోద్బలం ఉండిందా? మా మదర్ సైడ్ తాత కావూరు సాంబశివరావు గారు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ ప్రత్యేకంగా మనవరాల్లో ఎవరో ఒకరు 25 సంవత్సరాలు దాటిన వెంటనే పోటీ చేయాలనేది ఆయనకు ఒక ఆలోచన అయితే ఉండేది. రైట్. యాక్చువల్గా 14లో నన్ను పోటీ చేస్తారా నన్ను అడిగారు, కానీ 14లో నేను అప్పటికి 25 పూర్తి అవ్వలే, 24.5. సో అప్పుడు బతికిపోయాను. అండ్ అప్పుడే ఆ టైంలో కూడా నేను MBAకి అప్పుడే వెళ్ళా. సో చెప్పాను అప్పుడు కుదరదు, తర్వాత చూద్దాం అనేది. 19కి వచ్చేసరికి మళ్ళీ అదే డిస్కషను. కానీ నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే తాతల దగ్గరగా పెరిగాను, వాళ్ళ ఆలోచనలు ఎక్కువ నాలో ఉన్నాయి. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు 0 నుంచి వచ్చారు, క్లోజ్ టు 0. సో వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి ఒక పేరు సంపాదించి దాని తర్వాత రాజకీయ లోపలికి వచ్చారు. నేను అది చేయలేదు, ఆ పార్టీ చేయలేదు. ఆ స్టెప్స్ అన్ని వాళ్ళు వేసేసి పెట్టారు మీకు. చేశారు, బట్ నేను కూడా ఏంటంటే నేను కూడా సొంతంగా ఒక వ్యాపారం బిల్డ్ చేసి సంపాదించాలనేది వాళ్ళ కోరిక, ప్రత్యేకంగా మూర్తి తాత కోరిక. కానీ నేను తాత మీరు 0 నుంచి వచ్చి మీరు 100 దాకా బిల్డ్ చేసి మళ్ళీ నన్ను 0 నుంచి స్టార్ట్ చేయమంటే నేను నాకు దాని కేపబిలిటీ లేదు, మీరు 100ని 1000 ఎట్లా చేయాలో చెప్పండి, అది నేను చేస్తాను. అది మీరు ఒప్పుకున్నారా ఆ మాట? 0 to 100 చేయడానికి ఆలోచన వేరేగా ఉండాలి, అవును. 100 to 1000 చేయడానికి ఆలోచన వేరేగా ఉండాలి. నేను 100 to 1000కి ఎక్కువ సూట్ అయ్యే మనిషిని. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక వ్యవస్థని, ఆల్రెడీ ఉన్న వ్యవస్థని 10 రెట్లు ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దాన్ని ఎలా బలపరచాలి, మంచి నాయకుల్ని దాని లోపలికి ఎట్లా తీసుకుని రావాలి, ఇది ఎక్కువ సూటబుల్. అదే ఒక ఖాళీ పేపర్ ఇచ్చి ఇక్కడ నువ్వు గీయరా అంటే నేను ఏం గీస్తానో కూడా నాకు తెలియదు. సో అది మన అనుభవాలు బట్టి ఉంటుంది. కొందరు లోవర్ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం హంగరు, ఫైర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు స్టార్టప్స్ ఎక్కువ మంది మీరు చూస్తే స్టార్టప్ ఆంటర్ప్రినర్స్ ఎక్కువ మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాస్ నుంచి వస్తారు. ఎక్స్ట్రీమ్ రిచ్ ఫ్యామిలీస్ నుంచి, బాగా ఉన్న వాళ్ళ నుంచి స్టార్టప్స్ చేసే వాళ్ళు తక్కువ, చేసినా అంత సక్సెస్ అవ్వరు. ఇప్పుడు ఇవాళ మీరు ఏ కంపెనీ అని చూడండి, జొమాటో, జెరోదా, స్విగ్గీ, ఇవన్నీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు వైజాగ్లో మీరు ప్లేస్ టు ప్లేస్ తిరుగుతున్న మీ కాన్స్టిట్యున్సీ అంతా, మీరు గుర్తించిన సమస్యలు అంటే ఏంటి, వాటిని మీరు ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నారు అనేది మేజర్గా ఈ ఇంటర్వ్యూలో నేను చూపిద్దాం అనుకున్నది. ఎందుకు అనంటే ఇంతకుముందు మీరు ప్రీవియస్ ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నింటిలో కూడా మీరు చెప్పాల్సినవి చాలా వరకు చెప్పున్నారు. సో ఈ పాయింట్ మీరు టచ్ చేయలేదు కాబట్టి ఈ పాయింట్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామనే పాయింట్ నాది ఉండింది. సో మీ ఉద్దేశ ప్రకారం వైజాగ్ ప్రస్తుత పరిస్థితి అంటే ఏంటి, ఇప్పటివరకు ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? సమస్యలు చాలా ఉన్నాయండి, ఏ నగరానికైనా సమస్యలు సిమిలర్గా ఉంటాయి. కరెక్ట్. పొల్యూషను, డ్రింకింగ్ వాటరు, ఉద్యోగాలు, రోడ్లు, పెట్టుబడులు ఆ ఊర్లో సరిగ్గా వస్తున్నాయా లేదా, టౌన్ ప్లానింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, పబ్లిక్ అమ్యూనిటీస్, పార్క్స్, పాత్వేస్ నడవడానికి ఇట్లాంటివి ఉన్నాయా లేదా, దీస్ ఆర్ ఎడ్యుకేషన్ అవకాశాలు బాగున్నాయా లేదా, ఆరోగ్య అవకాశాలు బాగున్నాయా లేదా, ఇవన్నీ ఏ సిటీ కన్నా కామన్. ఇక్కడ మనది కోస్టల్ సిటీ కాబట్టి కొంత ఇక్కడ టూరిజం కూడా మంచి అవకాశం ఉంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి. ఇవన్నీ ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయి.
అండ్ అంటే అర్బన్ గవర్నెన్స్ ఒక నగరాన్ని ఎట్లా నడపాలి, దానికి ఎట్లా వ్యవస్థలు ఉండాలనేది ఈ ప్రభుత్వం అలో అంత దృష్టి నాకు కనపడట్ల. అర్బన్ ఏరియాస్లో వాళ్ళు సరిగ్గా డెవలప్ అయితే చేయట్లేదు. సో అది నేను చేయాలని అనుకుంటున్నాను. దానికి నేను ఒక్కడిని గెలిస్తే సరిపోదు, ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే మనకి అమెరికా లాంటి దేశం ఈ దేశంకి తేడా ఏంటంటే ఒక సిటీకి, ఒక నగరానికి ఒక మేయర్ ఉంటాడు. అమెరికాలో మేయరే ఆ సిటీకి అంతా. అక్కడ వచ్చి ఒక మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి ఏదో చేయడానికి అంత ఈజీగా ఉండదు. ఫస్ట్ మేయరే నిర్ణయించుకోవాలి. ఇక్కడ మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర మేయర్కి పవర్స్ చాలా తక్కువ. పవర్ ఎక్కువ మంత్రుల్లో, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ మేయర్, ఇక్కడ స్థానిక సమస్యలు తెలిసిన ఆయన మేయర్గా అయినా ఇక్కడ తను చేయడానికి పెద్ద స్కోప్ ఉండదు. సో నేను ఒక ఎంపీగా గెలిచినా నా పదవికి అంత స్కోప్ లేదు. కానీ వ్యక్తిగతంగా నాకున్న ఆలోచనల వరకు నేను చేయగలుగుతాననే నమ్మకం నా మీద నాకుంది. అది నేను పార్టీని ఒప్పించి విశాఖపట్నాన్ని ఈ విధంగా మనం అభివృద్ధి చేద్దాము, ఇట్లా ఈ పెట్టుబడులు తీసుకొద్దాము, ఈ మార్పులు చేద్దాం, ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేద్దాం, ఈ పొల్యూషన్ తగ్గించుకుందాం, మంచి డ్రింకింగ్ వాటర్ అందరికి వచ్చేటట్టు చేద్దాం, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ లేకుండా చూద్దాం, ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. ప్రధానంగా దీనికి ఏంటంటే నేను అంత పని నేను చేయాలని కోరుకునే మనిషిని కాదు. నేను ఒక 10 మందిని ప్రోత్సహించి బలపరిచి వాళ్ళ ద్వారా చేయించాలనేది ఎప్పుడు ఒక వ్యవస్థ కూడా నడుపుతున్నాను. కాబట్టి దాన్ని కూడా గుర్తించింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు అన్నీ నేనే రెస్పాండ్ అవ్వాలి అంటే నా సమయం సరిపోదు. ఇప్పుడు 20 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 7 లక్షల మందికి ఏదో ఒక సమస్య ఉంటుంది. నేను రోజుకి ఎంతమందిని కలవగలుగుతాను? నేను రోజుకి 1000 మంది కలిస్తే గొప్ప. మరి 1000 ఇంటూ 365 రోజులు అంటే 3,60,65,000. సో అది అసాధ్యమైన పని. అంటే దాని మించి ఇంకేమీ చేయకూడదు, తినకూడదు, పడుకోకూడదు, ఇంకేం చేయకూడదు, వాళ్ళనే కలవాలి. సో అది ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ ఏంటి అంటే మన వ్యవస్థలో మనకి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీల నుంచి ఎమ్మెల్యే దాకా మనకి లీడర్షిప్ ఉంటుంది. సిటీల్లో ఏమో కార్పొరేటర్స్ నుంచి మేయర్, దాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. సో వీళ్ళందరినీ మనం రాజకీయంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వ అధికారులను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు కూడా ఇవాళ ప్రభుత్వం బట్టి మారుతున్నారు. ఇవాళ ప్రభుత్వంలో చూసాం, ప్రభుత్వ అధికారులకు అసలు పెద్ద స్వేచ్ఛ లేదు, బానిసలే. ఆ ప్రభుత్వం చెప్పింది అది లీగలా, ఇల్లీగలా, మారలా, ఇమ్మారలా అనేది వాళ్ళకి ఆలోచించే స్వేచ్ఛ లేదు. వాళ్ళకి ఎప్పుడు ఉంది చెప్పండి? ఏ సివిల్ సర్వెంట్కి ఏ గవర్నమెంట్లో ఉంది చెప్పండి? 100% ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చాలా మంది ఆఫీసర్స్కి వెళ్ళి మా విషయాలు చేయించుకోలేకపోయాం. అది మంచిదైనా కూడా ఇప్పుడు ప్రతి ఆఫీసర్ మంచోడని కాదు కదా, కొన్ని మంచి అని మీరు చెప్పినా సరే వాళ్ళు చేయలే కొందరు ఆఫీసర్స్. సో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో దీంతో కంపేర్ చేస్తే 100 రెట్లు ఎక్కువ స్వేచ్ఛ ఆఫీసర్స్ అందరికీ. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆఫీసర్స్ని ప్రోత్సహిస్తారు. ఇక్కడ వేరే ఐ హ్యావ్ ఎ సిరీస్, యూపీఎస్సీ సిరీస్ ఒకటి ఉంది. అందులో సివిల్ సర్వెంట్స్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఆర్ఎస్ని, ఐఎఫ్ఎస్ని, ఇందులో అన్ని రకాల గ్రేడ్స్ ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు 5 నుంచి 6 సీఎంలతోటి వాళ్ళు పిఎంఓ ఆఫీస్ అయితే వాళ్ళతోటి పనిచేసి ఉంటారు. అందులో చాలామంది చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. దట్ ఐ నో వెరీ వెల్ సార్. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆ స్టోన్ సెట్ చేసినప్పుడు మేము వచ్చి పెత్తనం చేసిన ఆఫీసర్ మా మాట వినడు. అండ్ ఆ పెత్తనం చెడు కోసం కాదుగా, ఇప్పుడు మంచి కోసం కూడా కొందరు వాడచ్చు. సో అది ఇంపార్టెంట్. ఇవాళ పూర్తిగా మన లీగల్ సిస్టమ్స్, మన లాస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అంటే లేవు. ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి లాలో, ప్రతి చట్టంలో మనం ఒక క్లాజ్ అడిషనల్గా యాడ్ చేస్తాం, కానీ పనికిరాని ఒక క్లాజు లేకపోతే పాతగా అయిపోయిన క్లాజ్ని తీయడానికి అందరు భయపడతారు. నిబంధనలు ఎక్కువ పెడతాం, ఉన్న నిబంధనల్ని, అవసరం లేని నిబంధనలు తీయము. దానివల్ల ఏమైపోతుంది అంటే అది ఆల్మోస్ట్ ఒక కేజ్ లాగా తయారైపోతుంది, మమ్మల్ని పట్టుకుని అలా హెరాస్ చేయడానికి. చట్టాలు ఉన్నాయి, అద్భుతమైన చట్టాలు ఉన్నాయి. దాని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అమలు పరిచే విధానం మన దగ్గర లేదు యాక్చువల్లీ. అదొకటే కాదండి, మంచి చట్టాలు అమలు చేయడం ఎంత ముఖ్యమో దాని కాలం అయిపోయిన చట్టాన్ని తీసేయడం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు 1000 చట్టాలని మార్చడం లేకపోతే తీసేయడం చేశారు. ఇవాళ అంటే మనకి అమెండ్మెంట్స్ జరిగాయి యాక్చువల్లీ. అమెండ్మెంట్స్ కొన్ని చట్టాలు తీసేశారు అవసరం లేదని. సో దాంట్లో మెజారిటీ ఏంటి అంటే హౌ టు క్లీన్ అప్, అది చాలా అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో కూడా రేపు అభివృద్ధి బాగా జరగాలంటే దాని మీద కూడా ఒక ప్రత్యేక దృష్టి ఉండాలి. ఏ చట్టాలు ఇవాళ మనకి సరిగ్గా లేవు, ఏ చట్టాలు ఇవాళ కాలం బట్టి ఇవాళ అవసరం లేవు, లేకపోతే కొన్ని కండిషన్ నిబంధనలు ఇవాళ అనవసరంగా పారిశ్రమలు మనం అది హెరాస్ చేయడానికి ఒక అవకాశంగా ఉంటాయి, అన్ని మనం పరిశీలించి కొన్ని తీసేయాల్సి వస్తుంది, కొన్ని మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి వైజాగ్లో కొన్ని సమస్యల్ని మనం చూస్తూ దాని గురించి మీరు ఎలా అనుకుంటున్నారు, మీ విజన్ గురించి తెలుసుకుంటూ కాలు వెళ్తూ మాట్లాడదాం అంటారా మరి? ఎలా? కానీ సార్ జనరల్ పబ్లిక్లో ఉన్న మాట అడగనా మీరేమనుకోకపోతే,
అసలు టీడీపీకి కూటమి ఎందుకు, ఇండిపెండెంట్గానే వస్తే బాగుండేది కదా ఇండివిజువల్గానే. ఒకటి ఈ కూటమి వల్ల నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చేమో టీడీపీకి అనేది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎప్పుడైనా సరే నేను నా మీద నమ్మకం ఏంటంటే మనం కష్టపడి పనిచేస్తే మన సమర్థతతో మనం గెలుస్తాము అని. ఇవాళ రిస్క్ నా గెలుపు గురించి కాదు కదా, నేను రిస్క్ తీసుకుని ఓడిపోతే నష్టపోయేది నేను ఒక్కడనే కాదు, రాష్ట్రం కూడా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ తెలుగుదేశం బాగుండాలి అంటే సోలో వెళ్ళిపోతాం, రాష్ట్రం బాగుండాలి అంటే ఆ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. అండ్ బీజేపీ ప్రత్యేకంగా ఇక్కడ రాజకీయంగా మాకు ఓటు రూపంలో మాకు ఎంత హెల్ప్ అవుతుందో అనే ఫ్యాక్టర్ కన్నా రేపు గెలిచినా రాష్ట్రం అసలు చాలా బ్యాడ్ పరిస్థితిలో ఉంది. ఇవాళ అప్పుల పాలు అయిపోయాము, రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. సో ఆ సహాయం అనేది మనం బయట నుంచి అడగడం లోపల నుంచి అడగడం వేరే కాబట్టి పొత్తుంటే రేపు మన రిక్వెస్ట్ని వాళ్ళు ఆదరించే అవకాశం ఎక్కువ. దట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. పొలిటికల్గా మేము రాష్ట్రంలో గెలవాలి, దానికి మాకు బీజేపీ పొత్తు ఉండాలి అనేది కాదు. బీజేపీ విల్ యాడ్ ఇట్ స్ట్రెంగ్స్, దెల్ బి సమ్ వీక్నెసెస్ అవి ఉంటాయి, కానీ ప్రిడామినెంట్లీ అది జనసేనకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు 2-3 సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చకుండా చూస్తానని చెప్తూ వచ్చారు. అండ్ మాకు మేము లోగా ఉన్నప్పుడు, అంటే బాబు గారిని అరెస్ట్ చేసి పార్టీని డిస్టెబిలైజ్ చేయాలని వైసీపీ ప్రయత్నించేటప్పుడు కొంచెం మనోధైర్యం నింపడానికి ఆయన ఒక కీలక పాత్ర వహించారు. ఎందుకంటే విదిన్ ద ఫస్ట్ వీక్ కలిసి నాకు నా పార్టీ కన్నా రాష్ట్రం ముఖ్యం అని పొత్తు అనౌన్స్ చేశారు. అది ఎందుకు మనం వీ నీడ్ టు ఆనర్ దట్. ఎందుకంటే మామూలుగా మనం సీట్లు ఫిక్స్ అవ్వకుండా పొత్తు కన్ఫర్మ్ చేయం, ఎందుకంటే రేపు మళ్ళీ నెగోషియేషన్కి ఇబ్బంది అవుతుంది, వీక్ ఫుటింగ్లో ఉంటామని నెగోషియేషన్. కానీ అవన్నీ ఆలోచించలేదు ఆయన, రాష్ట్రం కాపాడుకోవాలి, సో అనౌన్స్ చేశారు. అన్నీ కలిసి వచ్చినాయి అనే చెప్తాను. డెఫినెట్ మీరు అన్నట్టు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు అంటే సీట్లు ఆశపడిన వాళ్ళు రాకపోవడం, ఈ ఇబ్బందులు కొన్ని ఉంటాయి తప్పు, ఎస్పెషలీ 3 పార్టీలు కలిసి వచ్చినప్పుడు. కానీ మాకు టైం కూడా ఉంది, టైం ఉండడం వల్ల ఏంటంటే మేము సర్దిద్దుకుని ముందుకెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జనాల్లో నిజంగానే ఒక సింపతి వచ్చింది, ఆ వేవ్ అలా నడిచింది కొంతకాలం పాటు. ఈ టైంలో ఎలక్షన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాబు గారి వైపే ప్రజలు మొత్తం మొగ్గు చూపుతారు, ఆయన మీద ఉన్న ఆయన చేసిన వర్క్స్ కానివ్వండి, ఇప్పుడున్న సింపతి పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంత గ్యాప్ రావడం వల్ల, ఈ కూటమి వల్ల ఎక్కడైనా ప్రజల మనసు మారే అవకాశం ఉందని ఏమైనా అనుకున్నారా మీరు? ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అన్ని విధాలుగా వైఫల్యం అయింది, ఫెయిలియర్ అయింది నా ప్రకారం. సో ప్రభుత్వ వ్యతిరేకత అనేది మా పొత్తు వల్ల మారదు, ప్రభుత్వ వ్యతిరేకత అట్లాగే ఉంటుంది. మా పొత్తు వల్ల, మా అభ్యర్థుల వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ అభ్యర్థుల మీద ఎంత పాజిటివ్ ఉంది లేదు అనేది అది మారచ్చు. సో ప్రభుత్వ వ్యతిరేకత మారినప్పుడు, వాళ్ళు వైఫల్యం అయినప్పుడు, ఐ డోంట్ సీ దట్ అంత మేజర్ షిఫ్ట్ ఉంటుంది అని. ఈ సెంటిమెంట్స్ అనేవి ఎప్పుడు ఫ్యాక్టర్ అవుతాయంటే వీళ్ళు వాళ్ళ ఇమేజ్నే మార్చేసుకోగలిగితే. బట్ దానికి అట్లీస్ట్ ఒక 2 years 3 years టైం కావాలి వీళ్ళకి. దే హ్యావ్ ఓన్లీ 1 month లెఫ్ట్. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలన సరిగ్గా చేయక ఈ 4 రోజులు ఏ అబద్ధం చెప్పినా ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. సో ఆ కన్ఫ్యూజన్ ఎంతో కొంత కొన్ని నియోజకవర్గాల్లో రావడం సహజమే. అంటే వేరు మాకు స్ట్రాంగ్ టీడీపీ క్యాండిడేట్ ఉంటారు, స్ట్రాంగ్ జనసేన క్యాండిడేట్ ఉంటారు, లేకపోతే స్ట్రాంగ్ జనసేన ఆశావాదులు ఉంటారు, లేకపోతే కొన్ని దగ్గర బీజేపీకి వెళ్ళిన దగ్గర మా దగ్గర టీడీపీలో బలంగా ఆశించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే జనసేన ఆశించే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొంచెం మెసేజింగ్ కన్ఫ్యూజింగ్గా ఉందా అనేది ఎవరన్నా ఫీల్ అవడం సహజం, ఎందుకంటే దృష్టి దాని మీద ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ ఇది సెట్ అయిపోయిన తర్వాత దాని మీద మాటలు తగ్గిపోతాయి. 4 రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఇది జరిగి నెల అవుతుంది, మీరు ఇది అంటున్నారు. నెక్స్ట్ నెలలో ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఇట్లాగే కంటిన్యూ అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ఫోకస్ దాని మీద ఎక్కువ షిఫ్ట్ అవుతుంది. సో ఐ డోంట్ సీ దట్ యాజ్ అ మేజర్ ప్రాబ్లం. రైట్. కానీ క్లీన్ వైజాగ్ మీ ఉద్దేశ ప్రకారం సాధ్యపడుతుందంటారా? ఈజీ కాదు, కానీ సాధ్యం. అంటే నగరానికి మారుతుందండి. ఒకటి ఇప్పుడు సింగపూర్కో ఇంకేదో మీరు ఇంటర్నేషనల్ మంచి పాపులర్ సిటీకి వెళ్తే అక్కడ
రోడ్డు మీద చెత్త కూడా వేయరు, అవును వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. అవును ఇప్పుడు ఎక్కడ చుట్టుపక్కల కెమెరాస్ ఉంటాయో లేదో కూడా మనకు తెలియదు, పోలీసులు ఉంటారో లేదో తెలియదు, కానీ వాళ్ళు అది ఇన్గ్రెయిన్ అయిపోయింది. మన దగ్గర ఏంటంటే ప్లానింగ్, సిటీ ప్లానింగ్ ఒక ఇష్యూ, మనకి స్పేస్ షార్టేజ్ ఉంటుంది. ప్రత్యేకంగా సముద్రం దగ్గరికి వెళ్ళి మనం ఏదో కొంటాము, అక్కడ డస్ట్బిన్ దగ్గరలో ఉండదు. అవును సో ఇవన్నిటి వల్ల ఏంటంటే మన కల్చరే ఇవాళ రోడ్డు మీద పడేస్తే తప్పులేదు, లేకపోతే అట్లా తుప్పల్లో పడేస్తే తప్పులేదు అనేది అందరికీ అది భావన. ఇప్పుడు వెళ్ళి నేను చెప్పినా నీ పని నువ్వు చూసుకో, అవును నేనేం చేస్తున్నాను నీకెందుకు అవును అని ఉంది. సో దీన్ని ప్రభుత్వం ద్వారా కొంత మార్పు తీసుకుని రావాలి. అండ్ రెండు విధాలుగా స్టిక్, క్యారెట్. క్యారెట్ అంటే అందుబాటులో డస్ట్బిన్స్ పెట్టాలి, ఆ డస్ట్బిన్స్ని క్లీన్గా మెయింటైన్ చేయాలి, ఎక్కువ దాన్ని ప్రోత్సహించాలి. దట్ మీరు చెత్త రోడ్డు మీద వేయద్దు, అక్కడ వేయండి అని. అండ్ అది కూడా క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఏంటంటే ఎవరికైనా పరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని మురిగ్గా చేయాలని ఇష్టపడరు. సో అదొక మెల్లగా అలవాటు అవుతుంది. కొన్ని దశాబ్దాలు పట్టచ్చు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టచ్చు. అదొకటి. నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రాంగ్ యాంటీ లిటరింగ్ లాస్. మీరు చెత్త పడేస్తే మీ మీద ఎంతో కొంత ఫైన్ పడుతుంది అనేది. అది ఈ టైం, దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ దట్. ఇవాళ మనకి ఏంటంటే ఇవాళ 20 లక్షల మందిలో 19 లక్షల మంది చెత్త పడేస్తారు. అందరి మీద మనం ఫైన్ వేయలేం కదా. సో వీ నీడ్ టు స్టార్ట్ స్లోలీ. ఫస్ట్ ఏంటంటే డస్ట్బిన్స్ తీసుకొచ్చి దాని మీద ప్రోత్సహించి దాని మీద ప్రయత్నం పెట్టి, అప్పుడు కూడా ఇది మార్పు లేకపోతే అప్పుడు మనం ఫైన్ గురించి ఒక 10 ఏళ్ళ తర్వాత లేకపోతే 5 ఏళ్ళ తర్వాత ఆలోచించాలి. కానీ ప్రాబ్లమ్స్ గురించి ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే అందరూ మాట్లాడడం, కొంతమంది కొంత ఎడ్యుకేటెడ్స్ అనండి, ఇంటలెక్చువల్స్లో మాత్రం చాలా సిల్లీగా చూస్తారు ఆ పాయింట్ని. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే సమస్యల్ని మాట్లాడడం అనేది. బట్ నిజానికి ఉత్తర విశాఖలో చాలా రకాలైన రౌడీయిజాలు కానీ, ఇక్కడున్న డ్రగ్ మాఫియా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా అడ్రస్ చేయడం జరిగిందా, లేదా ఇప్పుడు ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారా? అంటే నేను ఆ ఇష్యూస్ మీద అటాక్ చేసి ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు ఒక్కొక్క ఇష్యూ మీద వెంటనే రెస్పాండ్ అవుతారు. రాజకీయంగా మేము ప్రభుత్వ వైఫల్యాన్ని లేకపోతే సమాజంలో జరిగిన ఏదైనా తప్పుని ఎత్తి చూపించే బాధ్యత మా మీద ఉంది, అది మేము చూపిస్తాము. అది 5 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాం. అది చేయలేదనుకోండి, ఆపోజిషన్గా మేము ప్రజల మైండ్లో తప్పిపోయాం అనుకోండి, ఇంకెవరో ఎమర్జ్ అవుతారు. రాజకీయ పార్టీ అది ఇట్ కెనాట్ అఫోర్డ్ ఇట్, చచ్చిపోతాం మేము. సో మేము బతకాలి అంటే మేము జనాల మనసులో ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది, కానీ ఎవరి చేతిలో భవిష్యత్తు బాగుంటుందని కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. సో ఒకవేళ నేను సైలెంట్గా ఉండి ఏమీ అనకుండా ఉన్నాను అనుకోండి, ఇంకెవరో మాడతారు, ప్రజలందరూ వాళ్ళ మీద మొగ్గు చూపిస్తారు. సో దట్ ఐ డోంట్ అగ్రీ, దట్ మేము మాట్లాడట్లేదు అని. కానీ కొన్ని ఇష్యూస్ అంత లోతులో ఎందుకు మాట్లాడట్లేదు, లేకపోతే ఈ స్పష్టత మీకు ముందెందుకు లేదు, ఎలక్షన్స్ అప్పుడే ఎందుకు వస్తుంది అంటే, ఒకటి మనం ఎట్లాంటి ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము, మనం మాట్లాడేది ఎంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ మీడియా ఈజ్ వెరీ కంట్రోల్డ్. చాలా క్లియర్గా లైన్స్ డ్రా అయిపోయినాయి. నాకు అనుకూలం, నాకు వ్యతిరేకం. నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు నేను చెప్పింది ఆ మీడియా ద్వారా చూస్తారు. నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఈ న్యూస్ పేపర్స్, ఈ టీవీ ఛానల్స్ కూడా చూడరు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాక్షిలో వాళ్ళు చాలా పచ్చి అబద్ధాలు రాస్తారు, కానీ దానికి ఒక ఆడియన్స్ ఉంది, ఆ ఆడియన్స్ అది చదువుతారు. సో మన రీచ్ ఇస్ ఓన్లీ లిమిటెడ్ టు, మనకి పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ రీచ్ లిమిట్ అవుతుంది. ఓన్లీ కొన్ని ఏంటంటే కొంత ఇంకా ట్రస్ట్ వర్ది, ఈనాడు లాంటి ఏంటంటే ఒక లీనింగ్ ఉన్న అని భావన వచ్చిన, బై అండ్ లార్జ్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఆర్ మచ్ బెటర్, మోర్ ఎథికల్ అనేది ఆ రెప్యుటేషన్ వల్ల దే ఆర్ ద హైయెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్. మేము సెన్సేషనలిజం చేయలేదనుకోండి, మాకు మీడియా కవరేజ్ రాదు. అంటే నేను చేయను, బట్ చాలా మందికి. అండ్ ఒకవేళ నేను మాట్లాడి అది మీడియా కవరేజ్ బాగా వచ్చినా ప్రభుత్వం వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. సో ఒక భయభ్రాంతులైన వాతావరణంలో స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు, లేకపోతే ఆ తెగింపు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు తెగించేసి పోట్లాడడానికి కొందరు వచ్చేస్తారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే, ఈ దుర్మార్గుడితో మనకెందుకు, ఇప్పుడు ఎందుకు మనం తనతో పెట్టుకోవాలి, ఎలక్షన్ అప్పుడు మాట్లాడితే బెటర్ కదా అని చాలా మంది ఫస్ట్ 3-4 years సైలెంట్గా ఉంటారు ఆ భయంతో. ఎందుకంటే నేను మాట్లాడితే నన్ను ఏదో చేస్తాడు అని. అలా కూడా చాలా మంది ఉంటారు నాయకులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేక కాదు, అండ్ చెప్పాలని లేక కాదు, కానీ మాట్లాడితే నా మీద వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, ఆర్థికంగా నా సంస్థల్ని కొడతారు అనే ఒక భావన వల్ల చాలామంది ఎక్కువ మాట్లాడరు. ఎలక్షన్కి వచ్చేసరికి
మార్పు ప్రభుత్వం మార్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీ ఉద్దేశ ప్రకారం జగన్ గారి గవర్నమెంట్ గురించి అది ఎంత సక్సెస్ఫుల్గా ఆయన పరిపాలించారు అని అంటే మీరు ఏం చెప్తారు? ఏ విషయంలో అంటే ఇఫ్ ఇట్ కమ్స్ టు స్పీచ్ని ఫ్రీడమ్ని అణిచివేతలో వాళ్ళు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మేబీ టాప్ 2 టాప్ 1 రాష్ట్రాల్లో ఉంటారు. సో భయపెట్టడం, అణిచివేయడము, కేసులు పెట్టడము, ఆర్థికంగా ఒకరిని ఇబ్బంది పెట్టడంలో ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత క్రిమినల్గా ఏ రాష్ట్రం అయినా ఉందంటే ఆంధ్రప్రదేశ్ బహుశా నంబర్ 1లో ఉంటుంది. సో అది గొప్ప బిరుదు, అదే పరిపాలన సక్సెస్ అంటే మరి వాళ్ళకి మార్క్స్ ఇవ్వచ్చు. మీకేమి బెదిరింపులు అలాంటివి ఏం రాలేదా? మీకు భయం లేదా? ఇక్కడ భయం అందరికీ ఉంటుందండి, కానీ భయాన్ని ఎదుర్కొని మనం ఉండగలిగితేనే మనం రాజకీయంలో సక్సెస్. ప్రత్యేకంగా ఈ వాతావరణంలో గీతం యూనివర్సిటీ గోడను కూడా వచ్చి కొట్టారు కదా, దాని తర్వాత ఇంకేం కొడతారని భయం కూడా వస్తుంది కదా. యాజ్ ఎ యూనివర్సిటీ ప్రెసిడెంట్ నా వల్ల యూనివర్సిటీకి డ్యామేజ్ అవడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను తప్పు ఏం చేశానని వాళ్ళు ఎత్తి చూపించాలి కదా. 2018లో నేను ప్రెసిడెంట్ అయ్యాను, 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల్లో భరత్ ఏం చెప్పు చేశాడో ఒకసారి చెప్పండి. అదేమీ చెప్పలేకపోతున్నారు. ఇది నేను ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆర్గనైజేషన్కి ఎన్నో సంవత్సరాలు గవర్నమెంట్తో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్లో ఏ లోపాలు ఉన్నా సరే అది నా మీద చూపిస్తున్నారు. నేను దాని నుంచి తప్పించుకోవట్లేదు. ఎస్, ప్రెసిడెంట్ కాబట్టి బాధ్యత నాది. కానీ రాజకీయాలకు వచ్చేసరికి వ్యక్తిగతంగా నన్ను అటాక్ చేయాలి కదా. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. సో దానివల్ల కొంత ధైర్యం వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, నేను ఎప్పుడైతే ఓటమికి రెడీ అయ్యానో, ఎప్పుడైతే మెంటల్గా మన లెవెల్స్ పెరుగుతాయండి. కొంత మనం ఏంటంటే మొదట్లో సరే ఇంత ఆర్థిక నష్టం, దాని తర్వాత మన అవమానపరుస్తారు, మన పేరు తీసేస్తారు, దాని తర్వాత కొడతారు, దాని తర్వాత ఫైనల్గా చంపేస్తారు. వీటికి మనం ఒక్కొక్క స్టెప్ హెరాస్మెంట్ పెరిగే కొద్దీ మనం మానసికంగా మనం ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, ఆఖరికి పోయేది ప్రాణం. సో ఇఫ్ వీఆర్ రెడీ ఫర్ దట్ మెంటలీ, నాట్ దట్ చచ్చిపోతామని కాదు, లేకపోతే మనం అజాగ్రత్త పడి ఫూలిష్గా బిహేవ్ చేస్తామని కాదు, కానీ మెంటల్గా దట్స్ ద వర్స్ట్ కేస్. మనం చనిపోవడం ఎట్లాగైనా చనిపోవచ్చు. ఇప్పుడు రైటియస్గా ఫైట్ చేసి మనం చనిపోతే మిగతా వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది కదా. మనమే భయపడితే అందరు ఇంకా భయపడతారు. అంటే సంబడీ హ్యాస్ టు స్టాండ్ అప్. కానీ నేను సివిల్ సర్వెంట్స్తో మాట్లాడినప్పుడు ఈ ఉచిత పథకాలు అనేవి ఏవైతే ఉన్నాయో అది మనకున్న ఆర్థిక వనరుల్ని మించి ఇంత భయంకరంగా ఇవ్వడం అని అంటే రాష్ట్రం అప్పుల పాలైపోవడం ఖచ్చితం అనేది అంత క్లియర్గా చెప్తున్నారు. అప్పుల పాలు అయిపోయిందిగా. సో అండ్ వన్ మోర్, కమింగ్ డేస్లో అంటే సపోజ్ మీ కూటమే వస్తుంది అనుకుంటే కనుక మీరు ఎక్కడ ఉచితాలు ఇవ్వరా? ఇప్పుడు ఏ హామీలతోటి మీరు అడుగు ముందుకు వేస్తున్నారు? ప్రామిసెస్ చేసాం కదండి, సూపర్ 6 అని వాళ్ళ జనాల లోపల తీసుకెళ్తున్నాం మా పథకాలన్నీ. అండ్ ఆ పథకాలు తప్పకుండా మేము అమలు చేస్తాము. ఇది సంక్షేమం చేయకూడదు లేకపోతే సంక్షేమం తప్పు అని ఏనాడు తెలుగుదేశం పార్టీ చెప్పలేదు. 2 రూపాయలు బియ్యం మొదలుపెట్టింది ఎన్టీఆర్ గారు, పెన్షన్ 75 రూపాయలు కూడా పెట్టింది ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు. దాన్ని 200 నుంచి మళ్ళీ 2000 చేసింది చంద్రబాబు గారు. సో అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో సృష్టించాము, లేకపోతే ఇంకా పెంచాము. కానీ అది మాత్రమే చేయడం కరెక్ట్ కాదు, అది చేయడానికి అప్పులు బాగా తీసుకోవడం కరెక్ట్ కాదనేది మా స్టాండ్. మీరు అభివృద్ధి చేయండి, రాష్ట్రంలో ఆదాయం పెంచండి, ఆ ఆదాయంలో కొంత భాగం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఎవరికైతే కెపాసిటీ ఉందో వాళ్ళని ప్రోత్సహించండి ఇంకా మంచి ఉద్యోగాలు తెచ్చుకుని ఎదిగేటట్టు. సో ఇది జరగకుండా ఉట్టి అప్పులు చేస్తే మనం పూర్తిగా కొలాప్స్ అయిపోతాం. అంటే మొన్న ఎగ్జాంపుల్ శ్రీలంకలో అందరు జనాలందరూ రోడ్లు ఎక్కేసి ప్రెసిడెంట్ ఆఫీసు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని ధ్వంసం చేశారు. అట్లాంటి పరిస్థితి వస్తుందని మా భయం. మేము ఎందుకు చేయగలుగుతాం అనే నమ్మకం, ధైర్యం మాకు ఉందంటే కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ మేము బీజేపీతో పొత్తుకెళ్ళాము, వాళ్ళు వస్తారని నమ్ముతున్నాము. సో వాళ్ళు వస్తే మేము కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ ఇంకా చాలా మందిని పెట్టుబడి తీసుకొచ్చే విధానంగా పనిచేసి రాష్ట్రంలో ఆదాయం పెంచి దాంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ పథకాలని కూడా అమలు చేయగలుగుతామని అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు మనం వచ్చింది పోర్ట్ ఏరియా అండి. అవును, ఇక్కడ పోర్ట్ పొల్యూషన్ అండి 2 విధాలుగా. ఒకటి డ్రైన్ క్లాగేజ్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్రత్యేకంగా ఇది 39వ వార్డు సౌత్ నియోజకవర్గంలో విపరీతమైన మస్కిటోస్ ఇష్యూస్, ఎందుకంటే ఈ డ్రైన్ బ్లాక్ అయిపోయి చాలా మంది సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ పక్కన పోర్ట్ కూడా ఏంటంటే కోల్, ఈ కోల్ స్టోరేజ్, అది కోల్ పొడిలాగా వస్తుంది,
అది గాలి వచ్చినప్పుడు ఎగిరి ఇక్కడంతా నల్లగా ఉంది చూడండి, అదంతా కోల్ డస్టే. సో దాన్ని మనం ఏంటంటే దాన్ని కొంచెం తడిపి దాని మీద టార్పాలిన్ షీట్స్ వేసి ఆ కోల్ డస్ట్ గాల్లో ఎగరకుండా చేయాలనేది మన ఆలోచన. గతంలో స్టార్ట్ చేసాము, కానీ అది ఇవాళ సరిగ్గా షీట్ లేకపోవడము, దాని మీద సరిగ్గా వాటర్ చేయకపోవడం వల్ల పెరుగుతుంది. లాంగ్ టర్మ్ ఆలోచించాల్సింది ఏంటంటే అసలు కోల్ హ్యాండ్లింగ్ అసలు సిటీ దగ్గర ఉండకూడదు. కరెక్ట్. అట్లీస్ట్ ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో పెట్టాలి అది. ఎందుకంటే కోల్ హ్యాండ్లింగ్ అనేది ఇక్కడ 20 లక్షల జనాభా, వాళ్ళకి వచ్చే హెల్త్ సమస్యలు, ప్రభుత్వానికి పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పోర్ట్ మూవ్ అవడం అంత ఎక్స్పెన్సివ్ కాదు కంపేర్ టు దట్. సో అది చేయాలి, ఒకసారి దిగి చూద్దామండి మనం. ఇది మేము ముందు ఇది పెద్ద కెనాల్ అన్నమాట. ఈ మొత్తం మనకి కేజెస్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి ఇది సీలో కలిసేది. ఇక్కడ ఇది సీ మాట. వీళ్ళు పోర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఆన్ ద రోడ్ వేయడానికి, ఇది బ్రిడ్జ్ వేయడానికి కంప్లీట్ బ్లాక్ చేశారు. అదొంది కదా మనకి. యాక్చువల్ మీ ఇక్కడ చిన్నప్పుడు మీ ఇక్కడ బోట్స్ ఉండేవి, ప్యాసింజర్ షిప్స్ వచ్చేవి, ఇక్కడ చిన్న చిన్న షిప్స్ అంటే వచ్చేవి. వీళ్ళు ఏం చేస్తున్నారు, కంప్లీట్ బ్లాక్ చేసి 3 years అయిపోతుంది ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ 3 weeks బిఫోర్ మేము కంప్లీట్ బ్లాక్ చేసాం రోడ్స్ కూడా. వాళ్ళు వచ్చి మనకి ఏప్రిల్ ఎండింగ్ వరకు మాకు టైం ఇచ్చారు మేము చేస్తామని చెప్పి. ఇప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది మాకు. మన భరత్ గారి ద్వారా, ఇది మన వంశీ గారి ద్వారా, గండిబాబు గారి ద్వారా ఈ మొత్తం ట్రీస్ ఉన్నాయి చూసారు, అది అవతల పక్క మొత్తం క్లీన్ చేయించారు. ఈ రోజు వీళ్ళు లేకపోతే రియల్ ఐమ్ టెలింగ్ దే ఆర్ సపోర్ట్, ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఇక్కడ పాములు చిన్న చిన్న ఫ్యామిలీస్ అక్కడ బ్రతుకుతున్నాయి. పాములు వెళ్ళిపోయి ఇంట్లో ఉండిపోయేవి. ఈ చెట్లు కొట్టించిన వల్ల ఆ పాములన్నీ పక్క వచ్చాయి. పాములని కాదు, ఏవేవో అక్కడ కత్తరు దోమలు. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు భరత్ సార్, మన వంశీ గారు, మన గండిబాబు గారి ద్వారా ఆ పని మేము చేయించాం. రియల్లీ మేము అడగగానే పోక్లెన్స్ పంపించారు. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే పోక్లెన్స్ మనకు పంపించారు. పోక్లెన్స్ పంపించి మొత్తం క్లీన్ చేస్తే అప్పుడు మేము ప్రజలందరూ కూడా ఇక్కడ శాంతిగా బ్రతికాం. ఒక 6 months. మళ్ళీ సేమ్ ప్రాబ్లం అలాగే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు కానీ మాకు సపోర్ట్ చేయకపోతే ఇక్కడ పబ్లిక్ మొత్తం కూడా చచ్చిపోయినారు. ఆల్రెడీ దే ఆర్ సఫరింగ్ డెంగ్యూ ఫీవర్, మలేరియా, టైఫాయిడ్, ఎంతో పిల్లలకి కేజెస్లో ఉండడం, అలా చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా రీసెంట్లీ 2 weeks బిఫోర్ మేము ఫాస్టింగ్ ఉండి వీళ్ళు బండిలు పంపిస్తే మొత్తం మేము క్లీన్ చేయించాము మా కుర్రోళ్ళందరూ కలిసి. రియల్లీ మేము ఏంటంటే అప్రిషియేట్ టు ఆల్ ఆఫ్ దెమ్, మాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే అంజలి గారు బేసిక్ గా ఈ డ్రైన్ చూస్తున్నారా? అవునండి. ఈ డ్రైన్ ఇప్పుడు కొంచెం ఫ్లో అవుతుంది చూడండి. అక్కడ ఫ్లాగ్ అయిపోతుంది ఆ బ్రిడ్జ్ దగ్గర. బ్రిడ్జ్ అవుతారు ధనేష్ గారు. 12 పైప్స్ ఉండేవండి, ఇప్పుడు 1-2 రన్ అవుతున్నాయి. మొత్తం బ్లాక్ చేస్తారు. కాలువ కూడా చివరికి వెడల్పు ఉండేది. ఇప్పుడు రన్నింగ్ అయితే ఆ వాటర్ అవుతుంది. అంటే ఆ మాత్రం కూడా ఒక 10 రోజుల క్రితం వెళ్ళట్లేదు. లేదు సార్, మీరు పంపించారు, మేము చేసాం కదా. లాస్ట్ టైం మీరు అందరు వచ్చారా? ఆ ఒక్క పైప్ కూడా మనకు ఓపెన్ అయింది, అది లేకపోతే అది కూడా ఏం ఓపెన్ అయ్యేది కాదు. ఎందుకంటే మేము బ్లాక్ చేస్తాం రోడ్డు, కంటైనర్స్ అంతా మొత్తం స్టాప్ చేస్తామమ్మా. ఆ స్టాప్ చేస్తే వాళ్ళు పోర్టల్ వచ్చేమో మళ్ళీ ఏమో వాళ్ళు క్లీనింగ్ చేయించారు. ఒక్క పైప్ కూడా అప్పటి నుంచి మొదలైంది. అప్పుడు ఒక బాబు కూడా చనిపోయాడు కదా. అంటే ఇది ఉదాహరణ ఇచ్చేదండి. పోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళ వర్క్స్ కోసం వాళ్ళు ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు సరే, కానీ వాళ్ళు వర్క్స్ చేసేటప్పుడు ఈ దిస్ మేజర్ డ్రైన్ బ్లాక్ అయిపోయింది. మేజర్ డ్రైన్ బ్లాక్ అయిపోతే సిటీలో చాలా మంది వాళ్ళ ఫిజికల్ వేస్ట్ కూడా దీంట్లో వేసేస్తున్నారు. అదంతా ఇక్కడ వచ్చి క్లాగ్ అయిపోయి వాటర్ ఫ్లో అవట్లే, స్టాగ్నేట్ అయిపోవడం వల్ల అక్కడ విపరీతంగా మస్కిటోస్ పెరిగిపోవడము, పాములు రావడము, అవన్నీ ఇక్కడ వెనకాలే మనకి. ఇది 39వ వార్డు, మా వార్డ్ ప్రెసిడెంట్ దానేష్ గారు, లడ్డూబాయ్ గారు మా లీడరు. సో వీళ్ళందరూ ఇక్కడ ఏంటి అంటే ఈ డ్రైన్ చూడండి, చూసారా ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆ చివరకు వరకు భారీగా ఉండేవి. మొత్తం ఈ చివరకు చేయించారు వంశీ గారు, బాబీ గారు. అలా చూడండి చెట్లు కూడా ఖాళీగా ఉంది గోడ దగ్గర. ఆ చివరి వరకు చెట్లు పడిచిపోయి పాములే వచ్చేసేయండి.